హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. డబ్బు ప్రజెంట్ ఇది ఎవరి దగ్గర ఎక్కువ రోజులు ఉంటుందో వాడి ఈ లోకంలో కింగ్. చాలామందికి డబ్బులు సంపాదించుకునే అవకాశాలు బోలెడు వస్తాయి. కానీ ఆ డబ్బుని మనం ఎంతవరకు మనతో పాటు నిలబెట్టుకున్నాం అనేది ముఖ్యమయ్యా. చెప్తున్నా కదా, ఈ రోజుల్లో చాలామంది తెలుసో తెలియకో అనవసరపు ఖర్చులతో ఉన్న డబ్బుని చాలా దారుణంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇక యూత్ విషయానికి వస్తే కొన్నిసార్లు వాడి దగ్గర డబ్బు లేకపోయినా సరే అప్పులు చేసి మరీ జలసాలు చేస్తారు. ఇంకొంతమంది వాడి దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే డబ్బు లేనట్టే ఉంటాడు. అలా ఉన్నాడే ఉన్నత స్థానానికి వెళ్తాడు. డబ్బు లేకపోయినా సరే అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టేవాడు ఫ్యూచర్లో చాలా అంటే చాలా ఇబ్బందులు పడతాడు. వాడు తెలుసుకుని రియలైజ్ అయ్యేలోపు వాడి జీవితం అయిపోద్ది. సో ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో డబ్బులు సంపాదించాలని ఒక మైండ్ సెట్తో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, డబ్బులు సంపాదించడం కాదు, ఆ సంపాదించిన డబ్బుని మనం ఎలా ఖర్చు పెడుతున్నాం, ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. చెప్తున్నా కదన్నా, ఎవడో ఒకడు ఏదో ఒక ట్రిప్కి వెళ్దాం అంటాడు. మన దగ్గర ఏమో డబ్బు ఉండదు, కానీ గొప్పలకి ఓకేరా నేను కూడా వస్తాను అని కమిట్ అవుతాం. ఆ కమిట్ అయిన తర్వాత ఏం చేస్తాం, క్రెడిట్ కార్డులో నుంచో లేదంటే ఎవరి దగ్గర అప్పు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డులో అప్పుడే అప్పు తీసాం. సో అప్పుడు ఆ ట్రిప్ అంతా ఎంజాయ్ జరుగుతుంది, ట్రిప్ అంతా ఎంజాయ్ చేస్తాం, బాగా చిల్ అవుతాం, అన్న అవుతాం. కానీ తిరిగి వచ్చేసరికి ఆ క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చేసరికి మనం ఎలా కడతాం అంటే, ఈ అప్పు తీర్చడం కోసం, ఈ క్రెడిట్ కార్డ్ అప్పు తీర్చడం కోసం ఇంకొక క్రెడిట్ కార్డ్ తీసుకొని మరి దాంట్లో నేను స్వైప్ చేసి దీంట్లో కడతాం. సో ఇలా 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 కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఏ అప్పు మాత్రం తీరదు, కానీ మనకి ఇలా క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసినందుకు ఏమవుద్దంటే ఆ ఛార్జెస్నే మనం కొన్ని వేలు కడతాం. సో ఇలాంటివన్నీ చెప్తున్నాయి కదా, నీ దగ్గర డబ్బులుండి నీ దగ్గర యాక్సెస్ డబ్బులు ఉన్నప్పుడే నువ్వు ఎంజాయ్ చేయి. అంతేకాని 100 ఉంది కదా ఖర్చు పెడేద్దాం, 1000 ఉంది కదా ఖర్చు పెడేద్దాం, 10 రూపాయలు ఉంది కదా ఖర్చు పెడేద్దాం, 1,00,000 ఉంది కదా ఖర్చు పెట్టేద్దాం అనుకుంటే మాత్రం డబ్బు నీ దగ్గర మినిమం అంటే కొన్ని క్షణాలు కూడా నిలబడదన్న. చెప్తున్నా కదా, గత వీడియోలో కూడా చెప్పిన, డబ్బుకి మనం ఎంత గౌరవం ఇస్తే మనకి సమాజంలో అంత గౌరవం ఉంటుంది. డబ్బే మనల్ని నడిపిస్తుంది అన్న. మళ్ళీ చెప్తున్నా, చాలామంది డబ్బే కాదు మనుషులే నడిపిస్తున్నారు, మానవత్వమే నడిపిస్తుంది, మానవ సంబంధాలే నడిపిస్తున్నాయి, బొంగు బోసానం ఏదేదో చెప్తున్నారు. అవన్నీ పక్కన పెట్టండి. మీ కాన్సన్ట్రేషన్ అంతా ఒకటే, డబ్బు సంపాదించాలి, ఆ సంపాదించిన డబ్బుని ఎలా ఖర్చు పెడతాం అనే దాని మీదే పెట్టండి. ఎందుకంటే ఇంత గట్టిగా చెప్తున్నా, చాలా వరకు ఇలాంటి చెత్త పనులన్నీ చేసి, ఇక క్లియర్గా చెప్పాలంటే నేను అనుభవించిన బాధ వేరొకరు అనుభవించకూడదనే ఈ వీడియో చేస్తున్నాను. అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే, నాకు అవకాశాలు రావట్లేదు, నేను డబ్బు సంపాదించుకోలేకపోతున్నాను అనేవాళ్ళు ఒక రకం. అవకాశాలు వచ్చి డబ్బు సంపాదించుకునే అవకాశం ఉండి అయినా సరే ఇంకా అప్పులు ఉంటారు చూడండి, వాడిని ఎవడు మార్చలేదు. మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో మన దగ్గర ఉన్న డబ్బు కంటే అప్పులు ఏవైతే ఎక్కువైపోతాయో, ఎప్పుడైతే మనం ఖచ్చితంగా అప్పు తీర్చాలనే భావన మనలో మొదలవుతుందో అప్పటి నుంచి నీ కష్టాలు మొదలవుతాయి. అసలు అప్పు తీర్చాలనే భావన నీలో లేనప్పుడు నీకు అసలు కష్టాలే ఉండవు. ఇక చాలరా బాబు అప్పు తీర్చాలని నువ్వు ఎప్పుడైతే కష్టపడడం మొదలు పెడతావో దేవుడు నీకు పరీక్షలు పెడతాడు భయ్యా, మామూలుగా కాదు. సో అందుకే అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళక ముందే, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోకముందే, అలా అప్పున బారిన పడకముందే మన దగ్గర ఉన్న డబ్బుల్ని వీలైనంత వరకు ఒక మంచిగా ఈ జల్సాలు గిల్సాలు ఇవి అవి అన్నీ పక్కన పెట్టి ఒక రూపాయికి 2 రూపాయలు ఎలా సంపాదించాలి అనే ఆలోచనలో ఉండండి. అలా అని చెప్పి ఏదో అసలు ఎంజాయ్ చేయకూడదు, ఏది తినకూడదు, ఏది తిరగకూడదు, ఏది తాగకూడదు అనేది మాత్రం నేను చెప్పట్లే. ఏదైనా సరే ఈ పొదుపు ఉంటేనే. చెప్తున్నా కదన్నా, ప్రతి ఒక్క బ్యాచ్లో ఒక కుర్రోడు ఉంటాడు. 10 మందిలో అంటే వాడి దగ్గర కూడా డబ్బులు ఉంటాయి. 10 మంది ఒక పని చేద్దాం, లేదా ఒక సినిమాకి వెళ్దాం, ఒక ఫుడ్ తినడానికి వెళ్దాం, ఒక మూవీకి వెళ్దాం, లేదంటే ఒక టూర్కి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అన్నప్పుడు ఒకడు లేదురా నేను రాను అంటాడు. అలా అన్నోడు జీవితంలో చాలా ఉన్నత స్థానంలో ఉంటాడు. కానీ ఎవడైతే ఏది చేద్దామన్నా, ఏదైనా సరే, ఏది తిందామన్నా, తాగుదామన్నా, ఏదైనా సరే మొదటిసారిగా చెయ్యెత్తి ఆ దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఆలోచన కూడా డబ్బులు అంటే ఎలా వస్తాయని ఆలోచన కూడా లేకుండా నేను వస్తాను రా, నేను చేస్తాను అన్నాడు. పాపం అలా జీవితం మొత్తం కిందగానే ఉండిపోతాడు అన్న. చెప్తున్నా కదా, డబ్బు మనం అంటే ఎవడికో రెస్పెక్ట్ ఇస్తాం, కానీ డబ్బుకి మనం రెస్పెక్ట్ ఇస్తే అది మన జీవితాలే మార్చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, సొంత రక్త సంబంధికులైనా సరే నీ దగ్గర డబ్బు లేకపోతే నీ వైపు తలెత్తి కూడా చూడట్లేదు.
ఇంకా చెప్తున్నా కదా, కొంతమందికి సంపాదనగా పాపం సంపాదించుకునే మార్గాలు తెలియక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి చేతిలో డబ్బులు ఆడినప్పటికీ ఆ డబ్బులు వృధా ఖర్చులకి, ఆ డబ్బులకి రెస్పెక్ట్ లేకుండా చేసి తర్వాత అప్పుల పాలవుతున్నారు. ఒక్కంటే చెప్తున్నా కదా, ఈ సమాజంలో ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఒకడికి తక్కువ ఏదైతే ఒకడికి రూపాయి అని ఎవడైతే ఫీల్ అవుతాడో, ఆ రూపాయి వేరే వాడికి చాలా వరకు ఒక ట్రెజర్ లాంటిది. చెప్తున్నా కదన్నా, నీకు ఏదైతే వేస్ట్ అనుకుంటావో నీ పక్కోడికి అదే ఒక బంగారం అవ్వచ్చు. సో దయచేసి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఒకటికి 10 సార్లు ఆలోచించండి అన్న. వృధాగా అయితే వద్దు. చెప్తున్నా కదా, ఏముందన్న తినడం తాగడం ఈరోజు చేస్తాం, రేపు పొద్దునకి మళ్ళీ కొత్తే. ఈ తిని తాగి తిరిగి ఎంజాయ్ చేసే ప్రాసెస్లో ఆ తర్వాత రోజు ఎంజాయ్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, ఆ తర్వాత ఉంటుంది చూడబోయే నరకం మామూలు నరకం ఉండదు. ఓకే, సంపాదించు, నీ కుటుంబాన్ని ఉన్న స్థానంలో పెట్టు, నీ కుటుంబం యొక్క మొత్తం అవసరాలు తీర్చు, నీ కుటుంబం నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి అంటే చెప్తున్నా కదా, ఇంకా డబ్బు మీద వాళ్ళకి డబ్బు ద్వారా వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేకుండా చేయి, అప్పుడు ఎంజాయ్ చేయి. అది కదా కిక్ అంటే. అది కదా ఒక ఫ్యామిలీని అంటే నిన్ను నమ్ముకున్న ఫ్యామిలీని నువ్వు ఎప్పుడైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో పడి బయటికి తీసుకొస్తావో, లేదంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకుంటావో, ఆ రోజే నువ్వు గ్రేట్. ఏదో సంపాదిస్తున్నావు, నెలకు 30,000 సంపాదిస్తున్నావు, లేదంటే నెలకు 1,00,000 సంపాదిస్తున్నావు, నెలకు 3,00,000 సంపాదిస్తున్నావు, ఏదో ఎంజాయ్ చేసేస్తున్నావు, ఈరోజు అయిపోయింది, డబ్బుదేముంది, ఫ్రెండ్షిప్ ముఖ్యం, డబ్బుదేముంది, లవర్ ముఖ్యం, డబ్బుదేముంది, తల్లిదండ్రులు ముఖ్యం, డబ్బుదేముంది, అన్నదమ్ములు ముఖ్యం, డబ్బుదేముంది, ఇది అదేదో అనుకుంటాం కదా. డబ్బు లేనప్పుడు నిన్ను చెప్పిన ఎవడూ కూడా నీ వైపు కనీసం కన్నెత్తి చూడరు. కానీ చివరికి మాత్రం నీ దగ్గర డబ్బున్నా లేకపోయినా సరే మనల్ని చూసుకునేది మాత్రం మన తల్లిదండ్రులే. చాలా వరకు మన తల్లిదండ్రులు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వం. కొంతమంది డబ్బు మదం తలకెక్కి కూడా చాలామంది తల్లిదండ్రులు రెస్పెక్ట్ ఇవ్వరన్న. సో అలాంటి వాళ్ళ గురించి దేవుడే ఇంకా ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్తాడు. కానీ నేను చెప్పేది ఒకటే, నీ బంధాలు కానీ, నీ బాంధవ్యాలు కానీ, నీ స్నేహితులు కానీ, ఇంకా ఏదైనా ఎలాంటి రిలేషన్ అయినా నిలబడాలంటే ఈ రోజుల్లో 90% డబ్బు ఉంటేనే నిలబడుతుంది. ఆ మిగతా 10% నీ దగ్గర డబ్బు లేకపోయినా నీతో పాటు ట్రావెల్ చేయడానికి ఒప్పుకుంటున్నారంటే అది నువ్వు చాలా అంటే ఏదో జనంలో చేసుకున్న అదృష్టం అయి ఉండాలి. ఈ రోజుల్లో రూపాయి లేకపోతే ఇంట్లో వాళ్ళు కూడా నీకు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వరన్నా. చెప్తున్నా కదా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఇక డిగ్రీలు బీటెక్లు పూర్తి చేసిన తర్వాత చాలామంది యువత ఇప్పుడు చేసిన పని ఏంటంటే, ఖాళీగా ఉండకూడదు అని చెప్పి ఈ ఫుడ్ డెలివరీలు, బైక్ ట్యాక్సీలు, గిలివరీలు అని చెప్పి తమ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకున్నారు. చెప్తున్నా కదా, మీకున్న టాలెంట్కి, మీకున్న తెలివితేటలకి ఈ ఫుడ్ డెలివరీలు, బైక్ ట్యాక్సీలు కాదు. కొడితే ఎలా ఉండాలంటే నీ ఫ్యామిలీ మొత్తం లైఫ్ సెటిల్ అయిపోవాలి. నీ ఫ్యామిలీకి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోవాలి. ఆ రేంజ్లో ప్లాన్ చేయండి. అంతేగాని అవి ఇవి చేసి ఒకరి దగ్గర చెప్తున్నా కదా, మన చదువుకి లేదంటే మనకున్న ఆర్థిక ఇబ్బందుల రుచి అలాంటి పనులు చేస్తున్నప్పటికీ మనం అందరూ ఎంత డబ్బు సంపాదించినా నీ హెల్త్ వృధా అవుద్ది, నీ బండి వృధా అవుద్ది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే చాలా ఆర్థిక ఇబ్బందుల్లో కూడా వెళ్ళిపోతావు. సో దయచేసి ఎవరైనా సరే డబ్బుని ఇంకా గౌరవించడం వల్ల ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే ఇప్పటి నుంచైనా సరే డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వండి.